కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు 9వసారి కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమర్పణకు ప్రతి సంవత్సరం నిర్మలా సీతారామన్ ధరించే చీర అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దేశ చరిత్రలోనే తొలిసారి ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ ని సమర్పిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడుకు చెందిన కాంచీపురం పట్టు చీరలో మెరిశారు. ఉదా రంగులో ఉన్న చీరకు లేత బంగారు గోధుమ రంగు చెక్స్ ఈ చీరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో తమిళనాడుకు చెందిన చీరను ఆమె ధరించడం అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఈ సంవత్సరం తమిళనాడుకు చెందిన చీరను ధరించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి ఆదివారం బడ్జెట్ చారిత్రక సందర్భం కాగా కాంచీపురం చీర ఎంపిక ఈ బడ్జెట్ ను మరింత ప్రత్యేకంగా నిలిపింది. ప్రతి సంవత్సరం నిర్మలా సీతారామన్ కట్టుకునే చీరకు ఒక విశేషం ఉంటుంది. 2019వ సంవత్సరం నుంచి తీసుకున్నట్లయితే 2019లో నిర్మలా సీతారామన్ గ్రీన్ కలర్ మంగళగిరి చీరలో బడ్జెట్ సమర్పించారు. గులాబీ అంచుతో ఉన్న సరళమైన ఖాదీ లుక్ తో ఉన్న చీర చాలా సాధారణమైన సాంప్రదాయమైన ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టింది. 2020వ సంవత్సరంలో రైతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా పసుపు రంగు మంగళగిరి చీర ఆకుపచ్చ కలర్ అంచుతో నిర్మలా సీతారామన్ ధరించారు. 2021లో ఎరుపు రంగు అంచుతో ఆఫ్ వైట్ బొంకాయ చీరతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించారు. ఈ చీర భారతీయ హస్తకళలకు మద్దతుగా నిలిచిన ఎంపిక కాగా ఇది ఒడిశా రాష్ట్రానికి చెందింది. 2022లో కాఫీ బ్రౌన్ టౌన్ లో కర్ణాటక చెందిన ఇల్కల్ చీర ఓపెన్ ఫర్ లోకల్ భావనకు ప్రతీకగా నిలిచింది. 2023లో నీలం రంగు కంటావర్క్ చీరను నిర్మలా సీతారామన్ ధరించారు. మహిళా నేతృత్వానికి స్వయం ఉపాధికి సంకేతంగా ఈ చీర నిలిచింది. 2024లో ఆకుపచ్చ పసుపు మిశ్రమంలో ఉన్న చీర పర్యావరణ హిత అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. 2025లో భారతీయ సంప్రదాయ విలువల్ని ప్రతిబింబించేలా గాఢమైన రంగుల సంప్రదాయ సిల్క్ చీరను నిర్మలా సీతారామన్ కట్టుకున్నారు. ఇక 2026 బడ్జెట్ సమర్పణకు తమిళనాడు కాంచీపురం పట్టు చీర కట్టుకుని ప్రత్యేకంగా నిలిచారు నిర్మలా సీతారామన్.